ఒక డాక్టర్గా మీకు తెలిసిన ఆరోగ్య సూత్రాలను ప్రజలకు తెలియజేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి అనుకుంటున్నారా? అయితే తెలుగు హెల్త్ ఫోకస్ ఛానల్తో చేతులు కలపండి. మరిన్ని వివరాలకు 8121172353 నెంబర్కు వాట్సాప్ మెసేజ్ చేయండి. నమస్కారం అండి, నేను డాక్టర్ ప్రదీప్ వజ్జా, భాస్కర్ హాస్పిటల్, షాపూర్, గండిమైసమ్మ. ఈరోజు మనం క్యాన్సర్ అని చెప్పి చాలామంది భయపడుతుంటారు. అంటే ప్రతి మనిషికి ఒక ఫోబియా, ఒక భయం అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి ఏ జబ్బు వచ్చినా మనం భయపడం, కానీ క్యాన్సర్కి ఎందుకు మనం భయపడతాము అంటే వాళ్ళ మనసులో ఏంటంటే నివారణ లేని జబ్బు ఏదైతే ఉంటుందో దానికి ఎక్కువగా భయపడుతూ ఉంటారు. ఇప్పుడు జ్వరం ఉంది, జ్వరంకి ఎవరు భయపడరండి, ఎందుకంటే దానికి ఒక నివారణ అనేది ఉంది. సో చాలామంది బ్రెయిన్లో అంటే అదొక ఫోబియా, భయం అంటాం, అది సైకలాజికల్ ప్రాబ్లం యాక్చువల్లీ. అంటే ఇప్పుడు క్యాన్సర్ అంటే నివారణ ఉండదు, హెచ్ఐవి అంటే నివారణ ఉండదు. సో ఇలాంటి వాటికి చాలామంది భయపడుతూ ఉంటారు. సో మనం అసలు ఈ క్యాన్సర్ నివారణ లేని జబ్బులకి అసలు ఏమేమి లక్షణాలు ఉంటాయి అన్నది తెలుసుకుందాం అండి. ఫస్ట్ ఏంటంటే థింక్ పాజిటివ్, అంటే పాజిటివ్గానే ఆలోచించండి, నెగిటివ్గా ఆలోచించొద్దు. ఒకవేళ క్యాన్సర్ వచ్చినా కూడా 99% అది 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకే వస్తుంది. ఒకవేళ వచ్చిన 50 ఇప్పుడు ఈ రోజుల్లో చాలా బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది, ఇంకొక 10-20 సంవత్సరాలు ఎక్స్ట్రానే బతకొచ్చు, అంటే క్యాన్సర్ యొక్క రకాన్ని బట్టి. ఇంకా చెప్పాలి అంటే ఈ క్యాన్సర్కి ఒక మల్టీ క్యాన్సర్ డిటెక్షన్ బ్లడ్ టెస్ట్ అని ఉంది, అది ఒక 15,000-18,000 ఉంటుంది. ఆ టెస్ట్ చేయించుకుంటే మన బాడీలో ఏ క్యాన్సర్ ఉన్నా కూడా బయటపడుతుంది. అంటే ఆ డౌట్ పోవాలి అంటే చెప్తున్నాను మీకు. సో ఇలా మనకి చాలా ఉన్నాయి, కానీ చాలామంది అడుగుతూ ఉంటారు, సార్ క్యాన్సర్ లక్షణాలు ఏంటని. చిన్న 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు 100% వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదు, బట్ స్టిల్ మీకు లక్షణాలు అడుగుతున్నారు కాబట్టి అసలు ఆ లక్షణాలు ఏంటి అన్నది మనం తెలుసుకుందాం అండి. క్యాన్సర్ ఎప్పుడైనా కూడా 50 సంవత్సరాలు 60 సంవత్సరాల పైన వాళ్ళకే వస్తాయి, నెంబర్ 1. రెండోది ఫ్యామిలీ వంశపారంపరంగా స్ట్రాంగ్ పాజిటివ్ క్యాన్సర్ హిస్టరీ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కడో 0.1 ఎక్కడో వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే ఎక్కువగా లక్షణాలు వీళ్ళు ఎక్కువగా ఏంటంటే బరువు తగ్గడం ఒకటి కనబడుతుంది, ఆకలి తగ్గడం ఒకటి కనబడుతుంది, వామిటింగ్, అంటే తిన్నది అరక్క వామిటింగ్స్ అయిపోవడం, ఇలాంటి లక్షణాలు వేరే వాటిల్లో కూడా చాలా వాటిల్లో ఉంటాయి, కానీ ఇవి కనబడతాయి ఒక 50-60 సంవత్సరాలు దాటాక. ఇవే కాకుండా కొంతమందిలో యూరిన్లో బ్లడ్ రావడం అనేది కిడ్నీ స్టోన్స్లో కూడా ఉంటుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు, బట్ లక్షణాలు మనం తెలుసుకుందాం. ఇంకోటి మోషన్లో బ్లడ్ రావడం కూడా పైల్స్ వల్ల వస్తుంది, హెమరాయిడ్స్ వల్ల వస్తుంది, ఫిస్టులా, ఫిజర్స్, ఇలా చాలా కారణాల వల్ల వస్తాయి. సో అవే 99%, క్యాన్సర్ మాత్రం 1%. బట్ స్టిల్ లక్షణాలు మనం తెలుసుకుందాం. అండ్ ఆకలి తగ్గడానికి కూడా చాలా కారణాలు ఉంటాయండి, అండ్ క్యాన్సర్లో కూడా ఇది ఒక లక్షణమే. ఇంకోటి చెప్పాలంటే అల్సర్స్, పుండ్లు ఏవైతే ఫామ్ అవుతాయో, మాడని పుండ్లు ఏవైనా ఉన్నా కూడా అవి కూడా అప్పుడప్పుడు మనం లాంగ్ టర్మ్ 20-30 సంవత్సరాలు వదిలేస్తే అది కూడా క్యాన్సర్ కింద కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి అజీర్ణత, అంటే తిన్నది అరగకపోవడం, అంటే వామిటింగ్ సెన్సేషన్, దీనికి కూడా 100 కారణాలు ఉంటాయి, కానీ 1% క్యాన్సర్ కూడా ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ మానని దగ్గు, అంటే రక్తంతో వచ్చే దగ్గు కూడా క్యాన్సర్ కారణమై ఉండొచ్చు. దీనికి కూడా టీబీ, వేరే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ కూడా చెప్తున్నాను, టీబీ కానీ నిమోనియాలు కానీ వేరే వాటి వల్ల కూడా బ్లడ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి రెగ్యులర్గా జ్వరం రావడం. ఇంకా చెప్పాలి అంటే లేడీస్లో మనకి తెల్లబట్ట రావడం కానీ, అంటే రెగ్యులర్గా తెల్లబట్ట, లేదా బ్లీడింగ్ అవ్వడం, లేదా మీనోపాజ్ అయిపోయాక, అంటే 40 సంవత్సరాల తర్వాత పీరియడ్స్ అయిపోయి సడన్గా 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ పీరియడ్స్ రావడం కానీ, కొంతమందిలో లింఫ్ నోడ్ స్వెల్లింగ్, అంటే ఇక్కడ గడ్డల్లాగా వాపులు రావడం కానీ, ఇలాంటివన్నీ కూడా క్యాన్సర్ యొక్క లక్షణాలండి. ఈ క్యాన్సర్కి ఇప్పుడు అయితే 100% అన్నిటికీ ట్రీట్మెంట్ ఉన్నాయి, కానీ ఎర్లీ డిటెక్షన్ అంటే చాలా కష్టమండి. బట్ చేయించుకోవాల్సిన దాని గురించి భయపడే అంత డేంజర్ అయితే క్యాన్సర్స్ అయితే ఏమీ కావు, మనకి ముందుగానే తెలిసిపోతుందండి. థ్యాంక్ యూ.